తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో రవి బుధులు మరియు కుజ శుక్రులు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారితో ఎంతో సఖ్యతతో మెలుగుతారు. వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడుతుంది. విద్యార్థి దశలో ఉన్న వారికి చతుర్థ స్థానంలో రవి శని చంద్రుడు సంచరిస్తున్న కారణంగా విద్య యందు శ్రద్ధ తగ్గకుండా కనుక చదివినట్లయితే మంచి ఉత్తీర్ణతమైన మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతానానికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో శత్రు మిత్రత్వాలు ఏర్పడతాయి. ఇప్పటిదాకా శత్రువులుగా భావించిన వాళ్ళు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూమి కొనాలనుకుని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి భూ సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా అర్ధాష్టమ శనికి సంబంధించిన శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రతిరోజు ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు, ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ ఈశ్వరునికి నీటితో అభిషేకం చేసినట్లయితే సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని త్వరలో పొందుతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.